అరే స్టార్ట్ చేసినావా? సో గైస్, అయితే మన గపాగప్ ఛానల్లో వెల్కమ్ అందరికీ. నేను మీ అల్ట్రా డ్రాగన్. అయితే అసలు ఈ ఛానల్ ఎందుకు మొదలుపెట్టినా అంటే నాకు టైంపాస్ అవుతలే, అందుకే స్టార్ట్ చేసిన. అయితే మనం ఒక పెద్ద మనిషితో కలవబోతున్నాం. ఎందుకంటే ఆయన చాలా పాపులర్ బస్తీలో మొత్తం. ఆయన పేరే హిప్పో మోడల్ 6600. అయితే ఆయన వస్తుండంట. అయితే కలవాలి మనం ఆయనతో. అయితే హైలైట్ చేద్దాం మనం కొంచెం. ఈ వీడియో నెక్స్ట్ లెవెల్ ఉంటుంది, చూడండి. ఇంకా వస్తుండంట, వచ్చినాక కలుస్తాం. అయితే వచ్చేసి మన పెద్ద మోడల్ అరే బాయ్, మనం వస్తాం ఎట్లా ఉంటుంది తెలుసు. మన ఛానల్లో స్టార్ట్ చేయబోతున్నాం మనం కొత్తది. చాలా బిజీ ఉన్నా నేను పోవాలన్నాయి, బయట పోవాలంటారు. అది కాదు, నీకు ఇంటర్వ్యూ తీసుకుంటున్నా. అవునా? అయితే ఏముందో చెప్పాలి నువ్వు. కూర్చోండి మీ సీట్ మీద. కూర్చోవాలా? లేకపోతే స్టెప్ వేయాలా ఏదైనా ఒకటి? అరే చేయము. నీ ఫ్యాన్స్ అడుగుతురా? చలో బ్యాండ్ కొట్టు మామ. ఇది మొత్తం చేతిలో ఉన్నది. ఇది మొత్తం ఫ్యాషన్ అంటారా? మొత్తం పోమో అంటే తెలుసా మన పేరు ఎట్లా? పోనీ ఇంటర్వ్యూ స్టార్ట్ చేద్దాం, లేట్ అవుతుంది. కూర్చొని సీట్. నేను ఎవరు? మీరు పార్ట్నరా? పార్ట్నరా? ఫోన్లో. హలో, వస్తున్నా. వేరే ఇంటర్వ్యూకి పోవాలా అని గపాగప్ ఛానల్లో వచ్చినామని. గపాగప్ ఛానల్ కూర్చోనా? మళ్ళీ ఇంటర్వ్యూ తీసుకున్నాం. అయితే మీ లైఫ్ ఎట్లా స్టార్ట్ అయిందో ఒకసారి చెప్పరా? గోవాయి ఫేమస్ ఎట్లా అయినారు మీరు? అందరికీ తెలుస్తుంది మీ లైఫ్ గురించి. గోవాయి ఫస్ట్ మనం గట్టిగా చెప్పండి. ఫస్ట్ మనం ఎట్లా ఉంటుండే అంటే బస్సులా తిరుగుతుండే. చడ్డీ పని అన్నీ వేసుకుండే. మనం జాంగ్యా మీద తిరిగినాం. అర్థమైందా? అలా మొత్తం మేరగా ఉంటుంది మనతోటి, తెలుసుగా. తిరుగుతుండే మనం అప్పుడప్పుడు. కొంచెం ఇట్లానే ఫ్రెండ్స్ కలిసి ఫేమస్ ఉన్నారు, కొంచెం లైట్ టీ టాప్ అని వాళ్ళు ఉన్నారు. వాళ్ళతో తిరిగినాం. ఇన్స్టాగ్రామ్లో ఫేమస్ అనుకో రాదు మనం ఇట్లా కొంచెం. ఇన్స్టాగ్రామ్లో ఏం పేరు ఉంది మీది? అది పేరు పెద్ద కథ ఉంది, పేరు. అది ఒకసారి చెప్పారా? ఏమో చూపిస్తా, కావాలంటే చెప్పలేను. చూపే అన్న, అందరికి తెలుస్తుంది. అదే అడుగుతున్నా నీకు. అది ఈ ఫోన్లో లేదు, వేరే ఫోన్లో ఉంది. చాలా పెద్ద పరేషాని అవుతున్నా మళ్ళీ. అయితే పోనీ అందరూ నాకు కామెంట్స్ చేస్తుండ్రు ఏమని, మీ గర్ల్ ఫ్రెండ్ పేరేముంది అని. అది చెప్పాలంటే అది చూస్తే బంగారం అవుతారు, తీసుకువే సింగారం అవుతారు. అది చెప్పేమమ్మా, ప్రేమ పరీక్ష రాసి చెప్పొద్దు అనుకుంటున్నా. మళ్ళీ వాళ్ళకి ఫ్లవర్ అవుతుంది పోయి. లవ్ స్టోరీ అయినా చెప్పు అందరికి. లవ్ స్టోరీ లేదు పోయి, మనం సినిమా మంచిగా లవ్ స్టోరీ ఉండదు పోయి మనకి. ఇప్పుడే పేరు చెప్పాడు అన్నాడు. వేస్ట్ మనిషి, పెద్ద మనిషి అనుకున్నా కానీ వేస్ట్ 90 గాడు. సారీ బై, ఫోన్లో వస్తున్నాయి వెళ్ళిపోతామంటే. అరే ఆగు బాస్, అందరు అడుగుతున్నా. అరే అన్న నీతో మాట్లాడే వేస్ట్ అన్న, నీ బౌన్సర్కి అడుగుతా. అయితే చెప్తున్నా చూడు అన్నయ్య. పేరేంటి బాస్? నా పేరు ప్రీతం. ఓహో. అయితే ఈయన ఎట్లా ఉంటాడు బస్సీలో ఏంటో ఒకసారి చెప్పవా? ఏం లేవయా, రోజు ఒక చెడ్డ వేసుకుంటాడు, బనాన్ని వేసుకుని గల్లీలో తిరుగుతాడు. ఇక నాకు తీసుకుని వచ్చింది ఈడ 50 రూపాయలు ఇస్తుంది. ఇంకెంత ఫోన్ చేస్తున్నావు నువ్వు? ఆడ ఈడ చెప్పి ఈడికి వచ్చిండు. ఇక మనకి ఈడ పెట్టి ఇంటర్వ్యూ అవుతుందని చెప్తున్నా. అట్లా ఇట్లా అది కూడా ఈడే చెప్పిండు. అక్కడ పోగానే ఇట్లా అట్లా చేయను ఇట్లా చెప్పిండు. చూస్తుండ్రా మీ అందరూ? ఇలాంటి లోకంలో ఏమైతుందో మనకేం తెలుస్తలేదు. అందుకే చెప్తున్నా, ప్రేమించకండి, వదిలేయకండి. అందుకే సింగిల్గా మస్తు ఉండండి.
తెలుసు కాబట్టి అందరూ వచ్చేసారు. అరే అందరు జమా అయిపోయింది గ్యాంగ్, అందరు జమా అయిపోయింది గ్యాంగ్, అందరు ఉంటారు. ఒకసారి మీరు చెప్తారా ఎట్లా ఫేమస్ అయినరు, దేని వల్ల అయినరు ఒకసారి చెప్పారా? లేవా ఒక వీడియో ఉండే, ఒక వీడియో ఇట్లానే వాక్ కొట్టినాం, దాంట్లో ఇన్స్టాగ్రామ్లో కొంచెం వెళ్ళిపోయినాం అనుకో. నేను ఒకటి విన్నా, మీరు తీట పనులు ఎక్కువ చేస్తారంట కదా మీరు, మళ్ళీ దానివల్లనే ఫేమస్ కదా పోయి, మళ్ళీ దానివల్లనే ఫేమస్ కదా పోయి. మళ్ళీ ఒక్కసారి మా ఫ్యాన్స్ కోసం అందరి కోసం ఒకసారి డాన్స్ చేయారా? డాన్స్ లేదు, బ్యాండ్ చేసి. అరే గ్యాంగ్ కూడా ఉంది అన్న, మొత్తం గ్యాంగ్ ఉంది. పోయి బ్యాండ్ మారితే నాకు మారితే కదా పోయి, తెలుగులా కొట్టాలా బ్యాండ్, తెలుగులా కొట్టాలా బ్యాండ్ మొత్తం. సైకిల్ పెట్టండి మామ, మీరు అందరు సైకిల్ సైకిల్ పెట్టండి. బై దోమారు కొడుతుంది వీళ్ళకి ఎన్ని పైసలు ఇచ్చింది మీరు? 50 भाई ये सब लोग लोकल है भाई, तुमको नहीं मालूम, उनको पैसा देना, किराए पे लेना, नाचने लगाना अपने फैंस लोगों का। ये बस ये चिंदी चाइना काम करने का हमको पहले से मालूम, बचपन से। पुणे रैपर ये पुणे रैपर అందరు ఫ్యాన్స్ కలవడానికి వచ్చిండు మన ఫోటోలు చూసుకోతలే కదా. మీరు ఎందుకు వచ్చి నాతో ఫ్యాన్సా మీరు అందరు? కాదు, సైకిల్ రిపేర్ చేస్తుంటే 50 రూపాయలు ఇచ్చి పిలుచుకున్నా. ఏంటన్నా కొంచెం కాదు, నేను పోతుండే పిలిచి పైసలు ఇచ్చి డాన్స్ చెప్పేసి ఫోటో ఇస్తా అంటుండు. చూసిండ్రా గైస్ అయితే ఇలాంటి మంచి నా జిందగీ వేస్ట్ అయినా అసలు మీరు అనుకుంటుండగా ఇంత పెద్ద మనిషి, కానీ వేస్ట్ మనిషి అయినా. పోతున్నారా మళ్ళా మీరు? అవును, మళ్ళీ టైం అయిపోయింది. పైసలు 50 రూపాయలు ఎంత చేస్తారు వాళ్ళు? అరే కొంచెం బాగా ఇంకా 10 రూపాయలు ఇస్తా. माँ खराब हो जाएगा, मैं माँ अम्मा बहन पे आ जाऊंगा, मैं इनकी अम्मा बहन पे आ जाऊंगा. నేను తెలుసా? తెలియదా? మొత్తం అందరు జమ అయినరు. అయితే ఇంటర్వ్యూ ఇక్కడ ఎండ్ చేద్దాం. ఈయనకి పోయే టైం అవుతుందంట, ఫోన్ మీద ఫోన్ వస్తుంది. అయితే మన బౌన్సర్ కూడా ఏమో చెప్తాడంట, ఒకసారి మళ్ళా కలుద్దాం మన బౌన్సర్ తోటి. ఇగో మళ్ళా వస్తాం, ఇక అన్నని చూస్తుండాలి అలా మళ్ళీ ఇంటర్వ్యూకి మళ్ళీ రాండి ప్లీజ్. ఇగో ఈ సర్ప్రైజ్ ఇంకా అంతా చేసుకోండి. మనకంతా అది తెలియదు, మాటలు మాట్లాడడానికి రావట్లేదు. సర్ప్రైజ్ చేసుకోనికి అసలేదు. అందుకే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. ఈ ఛానల్ కలుద్దాం మనం గపాగప్ ఛానల్లో. మళ్ళా నేను తీసుకొని వస్తాను, ఇంకా బస్సులోనే ఉంటా. మళ్ళా 50 రూపాయలు ఇచ్చి తీసుకొని వస్తాడు. ప్రేమతో వస్తాడు మన దగ్గర. ఫోన్ల మీద ఫోన్లు వస్తున్నాయి ఆ పెద్ద మనిషికి. అయితే గపాగప్ ఛానల్లో మళ్ళా కొత్త మనిషికి తీసుకొస్తా, మళ్ళా కలుస్తా మీకు. రైట్ గైస్, మన వీడియో నచ్చితే అయితే కలుద్దాం నెక్స్ట్ గపాగప్ ఛానల్లో. రైట్. नामुमकिन जैसी कोई भी चीज नहीं, जो खुद ना बने वो कोई भी नसीब नहीं.